లాజిక్ బిల్డింగ్ సిరీస్‌లో ఈరోజు డే 1. ఈరోజు మనం ఒక నంబర్ ఇస్తే, ఆ నంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ప్రోగ్రామ్ రాద్దాం. సో, దీనికోసం ఒక ఫంక్షన్ తీసుకొని, ఆ ఫంక్షన్‌కి మన ఒరిజినల్ నంబర్ అనేది పారామీటర్ లాగా తీసుకుంటున్నా. తీసుకొని కౌంట్ అనే వేరియబుల్‌ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నా. లాస్ట్‌కి పోయేసరికి ఇంక్రిమెంట్ చేస్తూ ఈ కౌంట్‌లో మన ఆన్సర్ వచ్చేస్తది. అన్నిటికంటే ముందు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్ నేర్చుకోవాల్సిన థింగ్ ఏందంటే, మనం మ్యాథ్స్‌లో ఏదైనా ఒక నంబర్‌ని 10తో డివైడ్ చేస్తే ఏమైతది? లైక్ 313 అనే నంబర్‌ని 10తో డివైడ్ చేస్తే ఏమైతది? 31.3 కదా ఆన్సర్. కానీ ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్‌లో ఒక ఇంటిజర్ నంబర్‌ని 10తో డివైడ్ చేసి అది మళ్ళీ ఇంటిజర్ లాగానే టైప్ కాస్ట్ అయిపోతది. అంటే 31.3 లాగా రావాల్సిన అవుట్‌పుట్ మనకి 31కే ఒక ఇంటిజర్‌కే రౌండ్ అప్ అయిపోతది. సో, ఈ ప్రాపర్టీ మనం చాలా సార్లు యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే 313 అనే నంబర్ 31గా మారుతుంది. అంటే ఏంది? లాస్ట్ డిజిట్ అనేది రిమూవ్ అయితుంది కదా! సో, మీకొస్తుందా? లాజిక్ వస్తుందా? సో, లాస్ట్ డిజిట్ రిమూవ్ చేసిన ప్రతిసారి మనం కౌంట్ ఇంక్రీజ్ చేస్తే ఆర్ జాబ్ ఈస్ డన్ కదా! ఇది ఎప్పటివరకు జరగాలి? నంబర్ 0 అయ్యేంత వరకు చేసుకుంటూ పోవాలి. అంతే కదా! సో, అందుకే లూప్‌లో పెట్టేసిన. నంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అనేది లూప్‌లో పెట్టి నంబర్‌ని ప్రతిసారి లాస్ట్ డిజిట్ రిమూవ్ చేసి మళ్ళీ అందులోనే స్టోర్ చేసి కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నా. అంతే 313 ఏంది? 31 అయితది. కౌంట్ ఇంక్రీజ్ అయితది. 31 అనేది 3 అయితది. కౌంట్ ఇంక్రీజ్ అయితది. 3 అనేది 0 అయితది. కౌంట్ ఇంక్రీజ్ అయితది. కౌంట్ 3 సార్లు ఇంక్రీజ్ అయింది. మన ఆన్సర్ 3. అండ్ నంబర్ 0 అయిపోయింది కాబట్టి లూప్ టర్మినేట్ అయిపోతది. సో, ఈ వీడియోలో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అంటే, ఏదైనా నంబర్‌ని 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ రిమూవ్ అయిపోతది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.